2029 ఎన్నికల్లో మళ్ళీ కూటమికి ఓటేస్తారా లేదంటే వైసీపీకి ఓటేస్తారా? కూటమికే ఓటేస్తాను. అతని పరిపాలన అంటే చాలా బాగుంది అన్నగారిది. ఫస్ట్ 1000 రూపాయల నుంచి 6,000 ఫంక్షన్ వరకు అతనిదే. అతని గురించి మళ్ళీ ఇంకా చెప్పవసరం లేదు కూడా. చంద్రబాబు నాయుడు అంటే చాలా బాగుంది పరిపాలన. 2029 ఎన్నికల్లో మళ్ళీ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇదే కూటమి. కూటమికి మళ్ళీ ప్రజలు గెలిపిస్తారంటారా? వై నాట్? ఎందుకని? ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా ఉండేది. వాళ్ళు ఒక 20% ఎంప్లాయీస్ని చాలా ఇబ్బంది పెట్టారు. సో ఆ ఎంప్లాయీస్ మళ్ళీ ఎన్డీఏ కూటమికి వేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ డిఏలు ఇస్తుంది, పిఆర్సీ పెండింగ్స్ లేకుండా చూస్తానంటుంది. తర్వాత కూటమికి ఉండేటటువంటి ఓట్ బ్యాంక్ 3 సైడ్స్ ఓట్ బ్యాంక్ ఉంది. ఇవన్నీ కలవడం వల్ల కూటమి వస్తుంది. తర్వాత ఈ సిటీని కూడా మనం సుందరంగా తయారు చేశారు. అలాగే హైటెక్ అవకాశాలు ఎక్కువ వచ్చాయి. టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ కానీ అన్ని విషయాల్లో కూడా బాగుంది ప్రస్తుతానికి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి కార్మిక చట్టాలు ప్రస్తుతం వెరీ ప్రొటెక్టివ్ చట్టాలు చేస్తుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కావాల్సినటువంటి నిధులు కూడా ఫ్లో ఉంది. 2 గవర్నమెంట్లు కూడా అనుకూలంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైతే నెగిటివ్ ఫీలింగ్ అయితే గవర్నమెంట్ మీద లేదు. ఓన్లీ 1 ఇయర్ కదా అయింది. ఎన్నికల్లో మళ్ళీ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ అండి. ప్రస్తుతానికి పర్వాలేదు. టీడీపీ అండి. ఎలా అనిపిస్తుంది? ఇంకేం లేదు, పర్వాలేదు. మాలాట భేద సార్. 2029 ఎన్నికల్లో కూటమికి ఓటేస్తారా లేదంటే వైసీపీకి ఓటేస్తారా? కూటమికి అండి. ఎందుకని? పాలన బాగుంది. ఏమనిపిస్తుంది ఆ పాలన ఏ రకంగా? అన్ని రోడ్లు బాగున్నాయి, పీస్ఫుల్ గా ఉంది మాకు మటుకు. కాకపోతే ఇది ఫ్రీ బస్సు కొద్దిగా ఎఫర్ట్ తగిలింది. అది లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. 2029 ఎన్నికల్లో మళ్ళీ కూటమికి ఓటేస్తారంటారా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఓటేస్తారా? కూటమికి వేస్తారండి. 90% కూటమికే వేస్తారు. ఎందుకని? ఎందుకంటే డిపెండ్ అపాన్ ది మన డెవలప్మెంట్ గురించి చూస్తారు. అయితే పూర్వ రోజుల్లో ఏంటంటే మన వైఎస్ఆర్ కొద్దిగా డెవలప్మెంట్ అవ్వలేదు. ప్రజెంట్ కూటమి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళ వైపే ఉన్నారు. అది నా ఒపీనియన్ మీకు చెప్తున్నారు. 2029 ఎన్నికల్లో మళ్ళీ కూటమికి వేస్తారా లేదంటే వైసీపీకి వేస్తారా? వైసీపీ అంటే మరి ఇప్పటికి వచ్చి మాకు ఏమీ చేయలేదు సార్. పింఛనీ కూడా రాలేదు. మా ఆయన గారు చనిపోయి ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది. పింఛనీ లేదు, ఏమీ లేదు. పెడతారంటున్నారు, పెట్టట్లేదు. మరి ఎలా చేయమంటారు సార్? చెప్పండి. మా కోసం మేము ఏదైనా ఆలోచించాలి కదా సార్. మాలాటోళ్ళ కోసం ఏమైనా చూస్తే మేము ఏమేమి చేయగలం సార్. మా కోసం ఏమీ చేయట్లేదు సార్. అంతా ఉన్నోళ్ళ కోసం చేస్తాం. మాలాటోళ్ళకి ఎవరికి చూస్తారు సార్? చెప్పండి మీరు. మేము ఎప్పుడు జీతం ఉన్నంతకాలం కష్టపడి ఇప్పుడు ప్రస్తుతానికైతే మాకైతే ఏమీ ఇది లేదు సార్. 2029 ఎన్నికల్లో మళ్ళీ కూటమికి ఓటేస్తారా మళ్ళీ వైసీపీకి ఓటేస్తారా? వైసీపీకి అయినండి. కూటమికి ఓటేస్తాను. ఎందుకని? ఆ పరిపాలన బాగున్నది తెలిసి. ఏం నచ్చింది మీకు కూటమి పరిపాలన? మరి ఆడ బస్సు ఫ్రీ, పెన్షన్లు ఇస్తున్నాడు. ఏదైనా వైసీపీకి అయినండి. ముందు చెప్పేసి కూటమికి వేస్తాను. ఎన్నికల్లో మళ్ళీ కూటమికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా? తెలుగుదేశంకి వేస్తాం. అన్ని బాగానే చేస్తున్నారు కదా, మరి ఇంకా అతనికి తప్పించి ఇంకెవరికి అంతే. మరి అంతే. ఇప్పుడు అంతా బాగానే చేస్తున్నారు. ప్రతిదీ కూడా పేదోళ్ళకి కూడా ఏదో ఒకటి చూస్తున్నారు కాబట్టి మరి ఇంకా అతనే ఇంకంతే. 2029 ఎన్నికల్లో మళ్ళీ కూటమికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా? వైసీపీ. ఎందుకని? ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే అకార్డింగ్ టు ఎడ్యుకేషనల్ రూల్ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళు ఏం చేస్తారు ఎడ్యుకేషన్ కి? యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీకి మీరు ఎందుకు వేస్తారని నన్ను అడిగితే మాత్రం లైక్ ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ అవి చాలా పొందాం మేము. లైక్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసేసారు 90%. మీరు చూసిందే. అది వస్తేనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బాగుంటుంది. ఎడ్యుకేషన్ పరంగా వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ మీరు చూసినట్టయితే హాస్పిటల్స్ కూడా నా కిడ్నీస్ కానీ దేనికైనా సరే ఆ ప్రభుత్వం మాత్రమే తెచ్చింది. ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమీ తేలేదు. సో నెక్స్ట్ మాత్రం ఇప్పుడు ఎంతైతే సఫర్ అవుతున్నామో నెక్స్ట్ మేమైతే సఫర్ అవ్వాలనుకోవట్లేదు. ఎడ్యుకేషన్ పీపుల్ ఒకలాగా ఆలోచిస్తారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఒకలాగా ఆలోచిస్తారు. సో చదువుకున్న ఎవరైనా సరే లైక్ నెక్స్ట్ వైసీపీ రావాలని కోరుకుంటాం. ఎందుకంటే మా జాబ్ ప్రకారంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా సరే. 2029 ఎన్నికల్లో మళ్ళీ వైసీపీకి ఓటేస్తారా కూటమికి ఓటేస్తారా? వైసీపీకి వేస్తామండి. ఎందుకని? అప్పుడు డెవలప్మెంట్ బాగుండేది, ఇప్పుడు లేదండి. అందుకే ఎవరు వేయండి, వైసీపీకి వేస్తారు. 2029 ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తారా కూటమికి ఓటేస్తారా? మేము పవన్ కళ్యాణ్కి వేస్తామండి. మాకు ఎందుకంటే వాళ్ళు కొద్దిగా బాగానే చేస్తారు
కాకపోతే ఏంటంటే ఏడు చేసినా మేము మొదటి నుంచి ఆయనకే మేము తెలుగుదేశం అది మాకైతే అతనే మేలు చేసాడు. అన్ని బాగానే ఉన్నాయండి. మేము ఏంటంటే తినేది మేము లేదనము అసలు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత కొద్దిగా బాగుంది. మేము జగన్ గారు ఆయన పరిపాలన అయితే మాకు నచ్చలేదండి. ఎందుకంటే ప్రజలను బాగా వేధించేశాడు. మాకేమీ రాలేదు అతని వల్ల. ఇతని వల్ల మటుకు ఇప్పుడు ఎక్కడంటే మాకు రైతు భరోసాలు అన్నీ వచ్చాయండి. మాకు పెన్షన్లు కూడా వస్తున్నాయి. మా భర్తలు చచ్చిపోయినా మాకు పెన్షన్ గట్రా కరెక్ట్గా వేస్తున్నారు. మాకు అనుకోదు మొన్న రైతు భరోసాలు వచ్చాయి. పేద ప్రజల మటు బాగానే చూస్తున్నాయండి. 2029 ఎన్నికల్లో మళ్ళీ కూటమికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా? అది ఎలా చెప్పగలమండి. ప్రభుత్వం మరి మాకు ఇంకా ఏం చేయలేదు. ఏ ప్రభుత్వం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఇద్దరు పర్వాలేదండి. మరి నేను అనుకున్నది ఇద్దరు పర్వాలేదు. మరి ఏదో ఉన్నకాడికి ఇంకా టైం ఉంది కదా, 5 సంవత్సరాలు ఉంది కదండి. మాకు పేదోళ్ళు మరి అద్దెరాయి కట్టుకొని బ్రతుకుతున్నాక ఇలాగే పని చేసుకొని తెచ్చుకోవడం మరి ఏదో చేస్తే ఎవరికి వేయాలనేది ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 29 ఎన్నికల్లో కూటమికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా? వైసీపీకి వేస్తున్నాం. ఎందుకని? వైసీపీ గవర్నమెంటే బాగుందండి, కూటమి గవర్నమెంట్ అయితే బాగోలేదు. 29 ఎన్నికల్లో కూటమికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా? ఇప్పుడు ఉన్నది బాగుంది. ఎలా అనిపిస్తుంది? అంటే బాగానే ఉంది, పర్వాలేదు. 2029 ఎన్నికల్లో కూటమికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా? కూటమికి ఓటేస్తాం. ఎందుకని? అభివృద్ధి, డెవలప్మెంట్, ఉద్యోగాల అవకాశాలు వస్తాయని ఆశ మీద వేస్తున్నాం. అభివృద్ధి బాగుంది, చూడడానికి అన్నిటికీ ఇబ్బంది లేకంటే మధ్యతరగతి వాళ్ళకి కూడా కొద్దిగా కాస్త కోస్త కలుగుతుంది. 2029 ఎన్నికల్లో మళ్ళీ కూటమికి ఓటేస్తారా కూటమికే వేస్తాం సార్. ఎందుకని? అభివృద్ధి అవుతుందని. ఆడొస్తే దేశం అప్పులు అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి వస్తే అన్ని అమ్మ దిగుతాడు. ఇన్ని 2029 ఎన్నికల్లో కూటమికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా? కూటమికి వేయాలి ఖచ్చితంగా. చూస్తున్నాం, మీరు చూస్తున్నాం, నేనే చూస్తున్నాను. డెవలప్మెంట్ ఏముందా? మనుషుల్ని నిరక్షరాక్షలు కాకుండా దానికి ఒక ఆలోచనతో విధానం తీసుకెళ్తున్నారంటే అది కూటమి ప్రభుత్వంకే సాధ్యం. అది వైఎస్ఆర్సీపీ అనొచ్చు, ఇంకేదో అవ్వచ్చు అండి. ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ లో దానిలో లేదు. ఎవరైంది అనుకున్నా సరే కూటమి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది పక్కా. అది 2029 ఎన్నికల్లో మళ్ళీ కూటమికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా? కూటమికి వేస్తాం. ఎందుకని? ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి యజమాని ఎలాగైతే ఇంటిని నడిపిస్తామో ఆ తీరుగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఫ్యామిలీకి కూడా అండగా ఉండి అభివృద్ధి చెందాలని దీంతోనే అతను ఈ కార్యక్రమాలన్నీ కూడా లేట్ అయినా సరే చేస్తానని అతను మాట ఇచ్చి చేస్తున్నారు. పెన్షన్లు కానీ ఏవైనా సరే. కానీ ఆ ప్రభుత్వంలోనూ కూడా ఏమీ మేము మాకనే కాదు పేదవాళ్ళకైనా న్యాయం జరగాలి. ఏమీ లేదు, అన్ని అమ్మటం తప్ప చేయడం తప్ప ఏమీ లేదండి. ఈ ప్రభుత్వానికి మేము ఓటేస్తాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు కానీ వీళ్ళందరూ బాగా చేస్తున్నారండి. వాళ్ళు ఏంటంటే కష్టపడే మనస్తత్వం, అలాగే ఉన్న వాళ్ళు కూడా కష్టపడి పైకి రావాలి, అభివృద్ధి చెందాలని ధ్యేయంతో ఉన్నారండి. అందుకే మేము వాళ్ళకే వేస్తామండి. వైసీపీని మాత్రం గెలిపించమండి, రానివ్వం కూడా. ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మంచి చేస్తే మేము అతనికి ఓటు వేసేవాళ్ళమేమో, కానీ అలా జరగలేదు. మేము ఏదో బాగా చేస్తారని అనుకున్నాం కానీ అలా జరగలేదు. అతను చేసేటట్టయితే మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా చంద్రబాబు నాయుడు జగన్ అని కాదు, ఎవరైనా సరే ప్రజలకు మంచి చేసిన వాళ్ళు ఎవరైనా సరే మాకు నాయకులు కావాలి. వాళ్ళు వదులుకో అభివృద్ధి పదాల్లోకి వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడునే గెలిపించాలి. 2029 ఎన్నికల్లో కూటమికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా? వైసీపీ. ఉన్న కాలేజీలు, మెడికల్ కాలేజీలన్నీ కూడాను ప్రైవేటీకరణ అవుతున్నాయి. జగన్ పెట్టినటువంటి సంస్కరణలన్నీ కూడా తీసేస్తున్నాడు. అంత ఫ్రాడ్ కోసమే నెక్స్ట్ ఎలక్షన్స్ మట్టుగా వైఎస్ఆర్ వస్తుంది. 2029 ఎన్నికల్లో కూటమికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా? కూటమికే వేస్తాం. ఎందుకని? అతను చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు కదా, అభివృద్ధి చేస్తున్నాడు కదా, సంస్థలన్నీ తెస్తున్నాడు. గూగుల్ అది అమరావతిని అభివృద్ధి చేస్తున్నాడు. బ్యాంక్ జన్షన్ ఇప్పుడు అన్ని రకాల బ్యాంకులు కడుతున్నారు. బాగుంది. 2029 ఎన్నికల్లో మళ్ళీ కూటమికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా? కూటమికే. ఎందుకని? చంద్రబాబు నాయుడు అన్ని బాగా చేస్తున్నాడు కాబట్టి. 2029 ఎన్నికల్లో కూటమికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా? దీనికే సార్ కూటమికి. ఎందుకని? కొద్దిగా బాగా చేస్తున్నారు కాబట్టి వేస్తాం సార్. ఏమనిపిస్తుంది ఈ గవర్నమెంట్ పనితీరు ఏ రకంగా? బాగానే ఉంది సార్. 2029 ఎన్నికల్లో మళ్ళీ కూటమికి ఓటేస్తారా? వైఎస్ఆర్ మీద నమ్మకం లేదండి, టీడీపీ మీద నమ్మకం ఉంది. 2029 ఎన్నికల్లో మళ్ళీ వైసీపీకి ఓటేస్తారా కూటమికి ఓటేస్తారా? కూటమికి చేస్తాం. ఎందుకని? పాలన బాగుంటుంది. 2029 ఎన్నికల్లో మళ్ళీ కూటమికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా? వైసీపీ జగనన్నకే వేస్తాను ఓటు. ఎందుకని? జగనన్న అంటే ఇష్టం, అందుకని. ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తారా కూటమికి ఓటేస్తారా? కూటమికి వేస్తాం. ఎందుకని? ప్రభుత్వం బాగుందని పనిచేస్తుందని. చాలా బాగా చేస్తారు. చంద్రబాబు నాయుడు కొంచెం అభివృద్ధి అది బాగా చేస్తారు కదా ఆయన. లోకేష్ కూడా బాగా చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బాగా చేస్తారు.
అదే కొంచెం సిటీ అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు. 2029 ఎన్నికల్లో కూటమికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా? టీడీపీకి. ఎన్నికల్లో మళ్ళీ కూటమికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా? టీడీపీకి నచ్చింది అంతే. అది ఎందుకు అని చెప్పం కదా, అది రీజన్ మాకుంటది. అది ప్రతి వాళ్ళు రీజన్ చెప్పుకుని వెళ్ళాలంటే కష్టం కదా. అది మా అనిపించింది మాకు వేస్తాం అంతే. అది ఫస్ట్ నుంచి మా తాలూకాలు అందరూ దానికి వేస్తారు, మేము దానికి వేస్తాం. మాకు నచ్చుతుంది ఆ ప్రభుత్వం అంతే. 2029 ఎన్నికల్లో మళ్ళీ కూటమికి ఓటేస్తారా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా? టీడీపీకి వేస్తాం సార్. ఎందుకంటే గవర్నమెంట్ అది బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి అన్ని విధాలుగా హెల్ప్ నేచర్ వాళ్ళు సీనియర్ నేత కదా ఎలాగైనా చంద్రబాబు నాయుడు ఆయన వస్తే మళ్ళీ బాగానే ఉంటుంది, మళ్ళీ ఫామ్లోకి వస్తున్నట్లుగా. అది 2029లో జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా మరి కూటమికి ఓటేస్తారా? ఏది అభివృద్ధి చెందుతుందో ఆ కూటమికి ఓటేస్తాం. అభివృద్ధి లేకపోతే ఇక ఓట్లేదు. ఇప్పుడున్న కూటమి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది, టెన్షన్ లేదు, హ్యాపీగా ఉన్నాం. 29 ఎన్నికల్లో కూటమికి ఓటేస్తారా లేదంటే వైసీపీకి ఓటేస్తారా? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు ఏ అభివృద్ధి చెందుతుందో రేపు ఉదయం 29కి జాబులు బాగా వస్తే ఏ పార్టీ బాగా అభివృద్ధి చేస్తే ఆ పార్టీకే ఓట్లు వేస్తామండి. అంతేగాని మీరు జాబులు రాలేదనుకోండి మళ్ళీ ఏదో దానికి మేము ఎంచుకుంటాం. ఇప్పుడు అభివృద్ధి అనేది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకు అన్నింటి విధాలుగా గంజాయి కూడా కంట్రోల్ అయింది. అలాగే అన్ని దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గట్టిగా పట్టుకుంది. ఎక్కడ పడి ఏ పని చేయాలని చేస్తున్నారు, రోడ్లు కూడా వేస్తున్నారు. వాళ్ళ వైసీపీ ఉన్నప్పుడు రోడ్లు కూడా వేసేవాడు కాదు, చాలా ఇబ్బంది అయింది. గంజాయి కూడా ఎప్పుడైతే 10వ తరగతి చదివిన కుర్రాడు కూడా గంజాయి తాగేవాడు. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు అంతా కంట్రోల్లోకి వచ్చింది, బాగా ఉంది. కానీ రేపు ఉదయం 29కి కూడా ఇంకా బాగా ఉందనుకోండి, ఏ ప్రభుత్వం బాగుంటే ఆ ప్రభుత్వంకే అభివృద్ధి చెంది ఆ ప్రభుత్వంకి వేస్తాం. ఇప్పుడు అందరూ కూడా చదువుకో ఉన్నారు, చాలా మంది వేరే ఊర్లో వెళ్ళిపోతున్నారు. అదైతే ఇక్కడ జాబులు ఇచ్చామనుకోండి తల్లిదండ్రులు కూడా దగ్గరలో ఉంటారు కాబట్టి హ్యాపీగా సంతోషం పడతారు. అదే 2029 ఎన్నికల్లో కూటమికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా? కూటమికేనండి. ఆ గవర్నమెంటే బాగుంది. వైఎస్ఆర్ జగన్ మాకు నచ్చలేదు. కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. కూటమికే మేము ఓటేస్తాం. అంటే ప్రజల వద్దకు పాలనలాగా బాగుంది, ఎటువంటి అరాచకాలు లేకుండా. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తామండి. 29లో మళ్ళీ కూటమికి ఓటేస్తారా లేదంటే వైసీపీకి ఓటేస్తారా? వాళ్ళకేముంది వాళ్ళకే చెత్త మాట ముసలోళ్ళు మాకేం తెలుస్తుంది. మరి ఎవరికి ఓటేస్తే బాగుంటుంది? మరి చంద్రబాబు నాయుడు వినబెట్టి మరి బాగా చూస్తాడు, బాగా చూస్తే మంచి పని చేసినారా ఎత్తాం. చంద్రబాబు నాయుడు ఎత్తాం, మంచిదే. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది కానీ ఒకటి బాగాలేదు. ఏంటి బాగాలేదు? ఈ బస్సులు మానేస్తే మానేట్లు ఎక్కడే పోతాను, కొట్టించుకొని చస్తాను. అదే బాగుంది, తప్పు అంత బాగుంది. ఉచిత బస్సు ఇచ్చారు మరి అన్ని మాట ఇచ్చారు, అన్ని ఒక్కగా జరిగిన తప్పు కాదన్నేమో. మరి పెన్షన్ మానేటోళ్ళకి ఇవ్వచ్చు కదా, పెన్షన్ లేదు మాకు. 29 ఎన్నికల్లో మళ్ళీ కూటమికి ఓటేస్తారా లేదంటే వైసీపీకి ఓటేస్తారా? నేనైతే పక్కగా కూటమికి ఓటేస్తానండి. ఎందుకని? ఎందుకంటే వైసీపీ కంటే కూటమి ప్రభుత్వం బాగా బెనిఫిట్స్ చూపిస్తుంది. ప్లస్ ఏంటంటే అభివృద్ధి కూడా కనిపిస్తుంది కదా. ట్రైన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజలకి ఉద్యోగ అవకాశాలు అన్నది కల్పిస్తుంది. ఎవరో చాలా మంది ఎక్కడికి వెళ్ళిపోతే బెంగళూరు వెళ్ళిపోతున్నారు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, చెన్నై వెళ్ళిపోతున్నారు. ఉద్యోగాలన్నీ ఇక్కడికి వస్తే అందరూ ఇక్కడికే ఉంటారు కదా, అదే నా ఉద్దేశం. కుటుంబ ప్రభుత్వం అయితే చాలా బాగుంది, నా ఓటు అయితే వాళ్ళకే. 2029 ఎన్నికల్లో మళ్ళీ కూటమికి ఓటేస్తారా వైసీపీకి? వైసీపీకే వేస్తాం. ఎందుకని? మాకు కన్వెంట్ ఉంది, మాకు ఈ ప్రభుత్వం మాకేం నచ్చలేదు. మరి 2029 ఎన్నికల్లో కూటమికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా? అప్పుడు మాకు దేనికి నచ్చింది దానికే వేస్తామండి. ఇప్పుడు చెప్పింది ఒక మాట, త్వర చేసింది ఒక మాట ఉండకూడదు కదా. అప్పుడు దేనికి ఓకే అయితే దానికే వేస్తాం.